హాయ్ అండి, నేను మీ క్యాచీ చాట్స్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక శుభవార్త, ఒకటి కాదండి, 2 శుభవార్తలు చెప్పాలనుకుంటున్నాను. అవి మనకు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే, పేదలకైతే ఒక కొత్త గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఉచితంగానే సన్నబియ్యం ఇస్తున్నారు. అది ఎప్పటి నుంచి ఏందనేది వివరాల్లో మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు, ఎండింగ్ వరకు చూడగలిగితే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. కాబట్టి దయచేసి ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సన్న బియ్యం ఎప్పుడు ఇస్తారు, ఏం కథ అనేది పూర్తి వివరాలు వీడియోలో అయితే చెప్పడం జరిగింది. అయితే మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా విన్నపం ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కొత్త వారు ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే దాన్ని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియోను ఇంకా కొంతమందికి చేరవేయడం అయితే జరుగుతుంది. దానివల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూడడం వల్ల వాళ్ళకు కూడా ఏదైనా ఉపయోగపడుతుందని మా యొక్క విన్నపం. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈ వీడియోలో ఏముందంటే, మనకు ముందుగా తెలుసుకోవాల్సింది ఈ సన్న బియ్యం అనేదండి. సన్న బియ్యంలో మన తెలంగాణలో పేదలకైతే గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. తెలంగాణలో అంటే చాలా రోజుల తర్వాత, చాలా ఏళ్ళ తర్వాత, దరిదాపు 10 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అయితే పేదలకు దగ్గర అయ్యేందుకు చాలా విధాల, శతవిధాల ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇందులో భాగంగానే సన్న బియ్యం పండించేందుకు రైతులను ప్రోత్సహించడం అయితే జరిగింది. సన్న బియ్యం పండించేందుకు రైతులను ప్రోత్సహించిన ప్రభుత్వం 500 రూపాయల బోనస్ సైతం ప్రకటించడం అయితే విశేషం అని చెప్పుకోవచ్చు. 500 రూపాయల బోనస్ అయితే ప్రకటించింది. అంతేకాకుండా దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సన్న బియ్యాన్ని ఎక్కువ సాగు చేశారనమాట. అయితే ఈ సాగు చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రభుత్వమే దాన్ని తీసుకొని రేషన్ కార్డుదారులకు ఇవ్వడానికైతే సన్నాహాలు అయితే చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వమే సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి దానికి కొనుగోలు చేయడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్న బియ్యాన్ని నిరుపేదలకు ఉచితంగా అందించేందుకు అయితే రెడీ అవుతుంది. వచ్చే ఉగాది పండుగ నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని ఇస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. దీంతో పేదలు రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని పొందేందుకు అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్నది పేదలే కాబట్టి ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు రకం బియ్యాన్ని చాలామంది తీసుకుంటున్నప్పటికీ వాటిని వండుకుని తినే పరిస్థితి అయితే లేనేలేదు. దొడ్డు బియ్యం తీసుకెళ్లడం, వాటిని తిరిగి షాపుల్లో ఇచ్చేసి సన్న బియ్యాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు పేదలు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు సన్న బియ్యాన్ని నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా అందించేందుకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బియ్యం ధరలు షాక్కు గురి చేస్తున్నాయి. మార్కెట్లో రోజురోజుకు బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా బియ్యం రేట్లు పెరగడము సామాన్యులకు ఆందోళనను గురిచేస్తుంది. పెరిగిన బియ్యం రేట్లతో పేద మధ్య తరగతి కుటుంబాలు కనీసం బుక్కెడు మెతుకులు తినే పరిస్థితి కూడా కనిపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలోనే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 53.95 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన సన్న ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించగా ప్రస్తుతం అక్కడ సిస్టమ్ మిల్లింగ్ రైస్ జరుగుతోంది. గతంలో కంటే ఈసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు సన్న వడ్లు అధిక పరిమాణంలో వచ్చింది.
సన్న దొడ్డు వడ్లను వేర్వేరుగా నిల్వ చేసి పౌర సరఫరాల అధికారులు వాటిని విడివిడిగా మిల్లింగ్ చేయిస్తున్నారు. సన్న దొడ్డు రకం వడ్లను వేర్వేరుగా మిల్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని సివిల్ సప్లై అధికారులు అయితే చెబుతున్నారు. మిల్లింగ్లో ఉన్న ధాన్యానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సన్న బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేస్తుంది. ఇక ఇప్పటికే ధాన్యం సిఎంఆర్ ప్రక్రియ ఫిబ్రవరి 20 వరకు 22% పూర్తయింది. మొత్తం 7.90 లక్షల టన్నుల బియ్యం రాగా ఇందులో 5.37 లక్షల టన్నుల బియ్యం సన్న రకంగా అధికారులు గుర్తించారు. ఈ సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇచ్చేందుకు రేవంత్ సర్కారు కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. అదే జరిగితే పేదలు డబ్బులు పెట్టి బయట సన్నబియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండదంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే తెలంగాణలో రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో మొదట కార్డులను పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్న ప్రాంతాల్లో ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ రేషన్ కార్డులు కూడా ఆపివేయడం జరిగింది. కాబట్టి ఎన్నికల కోడ్ ముగిసే నాటికి అందుబాటులో ఉన్న రేషన్ షాపుల్లో వాటిని ఆపేసి ఎన్నికల కోడ్ అయితే ఏదైతుందో అది అయిపోయిన తర్వాత కొత్తగా అప్లై చేసుకున్న రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వారికి 1,00,000 మందికి ఇవ్వడానికైతే సన్నాహాలు అయితే చేస్తుంది. అంతేకాదు ఈ కోడ్ ముగిసిన తర్వాత మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ప్రతి జిల్లాల్లో గ్రామాల్లో ఉన్న అయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడానికైతే వాళ్ళు సన్నాహాలు చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా అధికారులకు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. కోడ్ ముగిసిన తర్వాత మిగతా జిల్లాల్లో అన్ని గ్రామాల్లో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని వారి అధికారులతో అయితే చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా కొత్త రేషన్ కార్డుల డిజైన్లను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ఉగాది నుంచి రేషన్ కార్డులపై సన్న బియ్యం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి అని వాళ్ళైతే ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులపై కానీ పాత రేషన్ కార్డులపై కానీ దొడ్డు బియ్యం ఇవ్వకుండా సన్న బియ్యం ఇవ్వాలని అయితే మతం రేవంత్ సర్కార్ అయితే కసరత్తు చేస్తుంది. ఈ దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. ఆ తినలేని పరిస్థితి ఆ దొడ్డు బియ్యము. దానివల్ల పేదలు కూడా తినలేక వాటిని ఎంతో కొంతకు అమ్ముకోవడం జరుగుతుంది. అమ్ముకున్న వాటిని బ్లాక్ మార్కెట్కు తరలించి వాళ్ళు వాటిని పాలిష్ చేసి మళ్ళీ తిరిగి అవే 10 రూపాయలకు కొన్న బియ్యాన్ని వాళ్ళు 40 రూపాయలు 50 రూపాయల ధరతోటి మళ్ళీ తిరిగి అదే పేద ప్రజలకు అమ్మడం జరుగుతుంది. దీనివల్ల అవి తినడమే కాకుండా అవి కొనుక్కొచ్చిన దాన్ని బట్టి మన బియ్యం మనమే తింటున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోలతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. కాబట్టి దయచేసి మీరు మాకు ఎంకరేజ్ చేయగలరని విన్నవించుకుంటున్నాను. అంతవరకు మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్. Please subscribe. For more updates, for interesting updates, Please do subscribe.